మధుర శ్రీనాథుడు శ్రీకృష్ణదేవరాయలు భువన విజయానికి విచ్చేస్తున్నారు. ఐటీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం సుస్వాగతం. చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భువన విద్యా ఆశీనులు కండి. ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూరణ కవి, మందార మకరందాలు జాలువారే మన తెలుగుని ఇష్టపడే వారెందరో. తెలుగు దేలనందువా తెలుగు దేలయన్నా దేశంబు తెలుగేను దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్ద నార్య? ఆహా, ఏమి సమస్య? అన్నాదమ్ముళ్ళే తమ్ములన్నలుగా మారారు. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. ఆహాహా, పల్లె జీవనలకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు చిలుక ఎద్దులు శర్కరతో నొనరించి ఆర్చా కడన్ బెట్టుడు చోకరి మరచె వర్తకుండా కరునెత్తుకపోయి ఎలుక కలుగున దీనియన్. అది ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావనం వినుల విందుగా ఉంది. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దుశాసన జానపదలు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలాల్లో పనిచేస్తూ కూడా లయ తాళాలను అనుకూలంగా మిక్కిరి సంతోషంతో. స్నేహితులు విదేశం నుండి వచ్చినారు. ప్రభువులకు ప్రణామములు. నా పేరు జాన్. ఆశీనులు కండి. రామకృష్ణ కవి గారు, తదుపరి వంతు మీదే. చిత్తం మహాప్రభు, మమ్మేలిన దేవర నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు తోక తోక మేక అనే భారతార్థంలో ఒక పద్యం పాడండి. చిత్తం మహాప్రభు, రామభక్తుడైన నాకు భారతార్థంని పూరణ చేసేదను. ఓయి కురు రాజా నీ కొడుకొత్త గోలా నురుమునన్ బూలదండ రే. రాజా నీ కొడుకుత్త గోల బుద్ధి లేనివాడు, ఆకారంలో కొండలాగా ఉంటాడు, యుద్ధానికి వెళితే మరణిస్తాడు. వినిపిస్తాను. బుద్ధుడై త్రిరుద్రుచే వారి భర్తను దృంగ చేసి కల్కి అయిం లేచ. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపించేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. ప్రారంభిస్తాను. అది సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య.